హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. సిఎస్ఐఆర్ సిఆర్ఆర్ఐ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 209 ఖాళీలు వెంటనే అప్లై చేసుకోండి. అసలు ఈ నోటిఫికేషన్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. భారత ప్రభుత్వ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అలాగే సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా 2025 సంవత్సరానికి 209 ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. సో ఆ నోటిఫికేషన్లో ఏమేం పోస్టులకి వాళ్ళు ఇచ్చారో చూద్దాం. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్ఏ, జూనియర్ స్టెనోగ్రాఫర్ జేఎస్టీ పోస్టుల భర్తీకి ఈ అవకాశం అందుబాటులో ఉంది. ఈ నోటిఫికేషన్ కోసం ఇంటర్మీడియట్ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, టైపింగ్, స్టెనో స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ గురించి మరిన్ని అప్డేట్స్ అలాగే మరిన్ని వివరాలు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ యాక్టివేట్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను. సిఎస్ఐఆర్ సిఆర్ఆర్ రిక్రూట్మెంట్ 2025లో ముఖ్యమైన విషయాలు తెలుసుకుందామండి. నోటిఫికేషన్ వివరాలు వచ్చేసి సిఎస్ఐఆర్ సిఆర్ఆర్ఐ రిక్రూట్మెంట్ 2025. సంస్థ పేరు వచ్చేసి సిఎస్ఐఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 209. అందులో ఏ పోస్టులకి మనకి ఇచ్చారు, జేఎస్ఏ జనరల్ అండ్ ఎఫ్ఏక్యూ అండ్ ఎస్ఎన్పి పోస్ట్కి. సెకండ్ పోస్ట్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టు. ఈ రెండింటికి కలిపి 208 వేకెన్సీస్ మనకి విడుదల చేశారు. దరఖాస్తు ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మార్చి 22న మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేశారు. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు 21 ఏప్రిల్ 2025. అంటే మనకి 1 మంత్ టైం ఇచ్చారు మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి. అలాగే మిమ్మల్ని ఎలా ఎంపిక చేస్తారు ఈ జాబ్కి, రాత పరీక్ష అలాగే టైపింగ్, స్టెనో టెస్ట్ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది. అలాగే శాలరీ ఎంత ఉంటుంది, 19,900 నుంచి అంటే నియర్లీ 20,000 నుంచి 81,000 వరకు మీకు శాలరీ అనేది మీకు వచ్చిన పోస్ట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఈ జాబ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో బాక్స్లో ఇస్తానండి. మీరు తప్పకుండా ఆ లింక్ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అసలు ఖాళీలు అంటే ఈ పోస్ట్ యొక్క వివరాలు చూద్దాం. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి 177 పోస్టులు అండి. జీతం ఎంత ఉంటుంది, 20,000 నుంచి 63,000 వరకు ఉంటుంది. ఇది పే లెవెల్ 2 ద్వారా మీకు పే చేస్తారు. అర్హత వచ్చేసి ఇంటర్మీడియట్ ఉండాలి. అలాగే కంప్యూటర్ టైపింగ్లో ప్రావీణ్యం చాలా అవసరం. అలాగే సెకండ్ పోస్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ జేఎస్టీ. ఈ పోస్ట్కి 32 వేకెన్సీస్ ఇచ్చారండి. శాలరీ ఎంత ఉంటుంది, 25,000 నుంచి 81,000 వరకు ఉంటుంది. మీకు వీళ్ళు పే లెవెల్ 4 ద్వారా శాలరీ అని పే చేస్తారు. క్వాలిఫికేషన్ ఇంటర్ ఉండాలండి. అలాగే స్టెనోగ్రఫీలో ప్రావీణ్యం తప్పనిసరిగా ఉండాలి. ఈ జాబ్ వేకెన్సీస్కి అసలు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, 21 ఏప్రిల్ 2025 నాటికి కేటగిరీ వైజ్గా ఏజ్ ఎంతవరకు ఉండాలి అనేది ఇచ్చారు. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 28 ఇయర్స్ వరకు ఇచ్చారు. ఓబీసీ వారికి 31 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వారికి 33 ఇయర్స్ వరకు ఇచ్చారు. అలాగే వికలాంగులకి 38 ఇయర్స్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి, 41 ఇయర్స్ ఓబీసీ కేటగిరీకి, 43 ఇయర్స్ ఎస్టీ ఎస్టీ కేటగిరీకి ఇచ్చారండి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి నిబంధనల ప్రకారం సడలింపు అనేది ఉంటుంది. అలాగే ఈ జాబ్ వేకెన్సీకి అసలు ఎలా ఎంపిక చేస్తారు మిమ్మల్ని, రాత పరీక్ష. అలాగే ఈ రాత పరీక్షలో 100 క్వశ్చన్స్ ఉంటాయండి. ఆబ్జెక్టివ్ టైపు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్స్ ఇస్తారండి. అలాగే ప్రతి తప్పు కూడా 0.25 నెగిటివ్ కట్ ఆఫ్ మార్క్ ఉంటాయి. అలాగే స్కిల్ టెస్ట్, జేఎస్ఏ పోస్టులకు టైపింగ్ టెస్ట్ అంటే 35 వర్డ్స్ ఇంగ్లీష్లో, 35 వర్డ్స్ హిందీలో టైప్ చేయాలి. అలాగే జేఎస్టీ పోస్టులకు స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది అంటే 80 వర్డ్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఈ 2 టెస్టుల ద్వారా మీకు జాబ్ ఎంపిక అనేది ఉంటుంది. అలాగే మనకి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి మహిళ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఫీజు ఏమీ లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.
ఇతర కేటగిరీ వారికి 500 రూపీస్ ఫీజు ఉంటుందండి. అలాగే ఫీజు రీఫండ్ అవ్వదు కాబట్టి అప్లై చేయడానికి ముందే అన్ని వివరాలు 1-2 సార్లు క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోండి. ఈ జాబ్కి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి? నేను ఈ జాబ్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఓపెన్ చేసుకోండి. దాన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత CSIR CRR రిక్రూట్మెంట్ 2025 క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ మీరు కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డీటెయిల్స్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ ID పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత మీకు దీనికి సంబంధించిన ఫామ్ వస్తారు. ఫామ్ ఇచ్చిన తర్వాత దాంట్లో డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ని మీరు అటాచ్ చేయాలి. ఏమేమి డాక్యుమెంట్స్? ఫోటో, సిగ్నేచర్ అండ్ స్టడీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలండి. తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని మీ కేటగిరీ బట్టి సబ్మిట్ చేయాలి. అలాగే అప్లికేషన్ ఫామ్ని 1-2 సార్లు రీచెక్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ చేయాలండి. అలాగే సబ్మిట్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే ఫర్దర్గా మీకు దీనికి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రావాలన్నా, అప్డేట్స్ తెలియాలన్నా మీకు ఆ ఫామ్ ఉంటే కనుక చాలా యూజ్ అవుతుంది. అలాగే CSIR CRR రిక్రూట్మెంట్ ముఖ్యమైన పాయింట్స్ ఏంటో చూద్దాం. ఇంటర్మీడియట్ అర్హత ఉంటే చాలు, డిగ్రీ అవసరం లేదు. CBT పరీక్షలో మెరిట్ సాధిస్తే ప్రభుత్వ ఉద్యోగం గ్యారంటీ. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా తక్కువ పోటీతో ఈ అవకాశము. మహిళలకు, SC ST అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు ఏమీ లేదు. అలాగే అసలు మీరు ఈ జాబ్కి ఎందుకు అప్లై చేసుకోవాలి? CSIR అనేది భారత ప్రభుత్వ ఆధీనంలోని ప్రముఖ పరిశోధన సంస్థ. అలాగే అత్యుత్తమ జీతం అండ్ భవిష్యత్ అవకాశాలు ఉంటాయి. అంటే సురక్షితమైన ప్రభుత్వ ఉద్యోగం, మంచి వేతనం, ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి. ఓన్లీ ఇంటర్మీడియట్ చదివితే చాలు, CBT పరీక్ష ద్వారా ఎంపిక అవుతారు. అలాగే టైపింగ్ లేదా స్టెనోగ్రఫీలో ప్రావీణ్యత ఉంటే తక్కువ పోటీతో ఉద్యోగం అవకాశం మీకు ఉంటుందండి. సో ఈ జాబ్కు సంబంధించి అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కనుక ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.